మన మిరపతులు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి మనకి గుంటూరు మిర్చి యార్డ్‌లో మనకి సుపరిచితుడు మనకి కమిషన్ కొట్టుతో మంచి సంబంధాలు ఉన్నటువంటి ఒక మన ఫ్రెండ్లీగా మన సబ్స్క్రైబర్, మన ఫాలోవరు. తను కూడా మన ఛానల్ రెగ్యులర్‌గా చూస్తా ఉంటుంటారు. అన్న మిరప ధరలకు సంబంధించి ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను. 10కి 11 కల్లా మీరు మన ఫార్మర్స్ మీ సబ్స్క్రైబర్ల కోసం పెట్టండి అన్న, పెడితే బాగుంటుందని ఒక మిత్రుడు చిన్న సలహా మేరకు తను కమిషన్ కొట్టు కింద పనిచేస్తూ ఉంటాడు. తను అంతా తిరిగేసి మనకు ఒక ఓవరాల్గా 11 కల్లా లేదా 12 కల్లా మనకి అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఏ వెరైటీలు ఏ మార్కెట్లు అంటే వెరైటీల యొక్క ధరలు చెప్తా అన్నారు. అందుకోసం ఇప్పుడు ఈ రోజు నుంచి నేను మీకు అలా చెప్పాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. అందుకోసం మీ టైటిల్ తీసుంటారు. మొత్తం 20 రకాలు అంటే 10 నుంచి 15, 20 రకాల వరకు మనకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తానండి. వాటిలో మొట్టమొదటిగా మనకి ఎక్కువ వేసినటువంటి రైతులు మనకి మెయిన్‌గా చెప్పుకోవాలంటే తేజాలకు సంబంధించి తర్వాత 3, 4 అను నంబర్ 5 ఇట్లా ముందుకెళ్దాము. మొదటగా మనం తక్కువ టైంలో ఈ డీటెయిల్స్ తెలుసుకుందాము. మొదటగా తేజాలైతే మనకి నేను రాసుకున్నానండి, చెప్పాడు. నేను రాసుకున్నాను. అంటే వాట్సాప్ పెట్టాడు. నేను మళ్ళీ మొత్తం రాసుకున్నాను. మనకి తేజాలైతే మీడియం బెస్ట్‌లు అంటే కొంచెం చల్లదనాలు, నెమ్ములు వేస్తే మనకి 9-10,000. బెస్ట్‌లు అయితే మనకి మీడియం బెస్ట్‌లు అయితే 12, 13. ఇక 13.5 దాకా కూడా నడుస్తుందని చెప్పాడు. డీలక్స్‌లు అంటే మంచి డ్రై ఉండి, మంచి కలర్ ఉండి, సైజులు ఉంటే బాగుంటే 14,000 ప్రస్తుతం ఈరోజు 28వ తారీఖు 1, 2025 ఈ రోజుకి వచ్చేసరికి 14,000 బెస్ట్‌లు అయితే మనకి మినిమం అయితే 13-14 అట్లా నడుస్తుంది. నెమ్ములు ఇవంటే మాత్రం మనకి 12-13. అలాగే తేజకు మన తాలు కూడా తెలుసుకుందాం. తేజ తాలు కూడా అంటే తాలు అన్ని రకాల తాలు 5,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. తేజ తాలు కూడా అంతే ఉంది. 6.5, 7 వరకు తేజ తాలు కూడా ఉంది. అలాగే మంచి తాలు అంటే కలగలుపులు ఇవన్నీ ఉంటాయి 8,000 వరకు పడుతున్నాయి తేజ తాలు. ఇంకొంచెం బాగుండే మిక్స్డ్గా ఉంటే 8-9,000. సో తేజ తాలు 3, 4 అన్న తాలు మాత్రమే 9,000, 10,000 లోపండి. మిగతా అన్ని 5-6,000 తాలు వచ్చేసరికి చెప్తున్నాను. వెరైటీలు అన్నీ తాలు అంతే ఉంటాయి. 5-6,000, 7,000 వరకు ఉంటాయి. తేజ అయిపోయిన తర్వాత మనకి మేజర్గా 341 వచ్చేసరికి మనకి మీడియంలో అయితేనేమో 10,000 దాకా ఉన్నాయండి. మీడియం బెస్ట్లు అయితేనేమో మీడియం బెస్ట్లు కానీ, మీడియం డెలక్స్లు కానీ 11-12,000. తర్వాత ఇక్కడ మంచి డ్రై ఉండి మంచి సైజులు ఉంటే 14-15,000 341లో నడుస్తున్నాయి గుంటూరులో. అలాగే 341 తర్వాత నంబర్ 5 కూడా మనకి అది కూడా మనకి మంచిగానే ఉన్నాయి. 12-13,000 ఏది మీడియం బెస్ట్లు. తర్వాత బెస్ట్ లేదు డీలక్స్‌లు అయితే 14-15,000. సో ఎక్కువగా మీడియం బెస్ట్‌లు ఉంటాయి కాబట్టి 12-13,000 మనకి నంబర్ 5 నడుస్తుంది. మంచి డ్రై ఉండి సైజు ఉండి బాగుంటే 14-15,000 ఒక 500 అటు ఇటు పడతాయి. అలాగే నంబర్ 5 తర్వాత మనకి మేజర్గా క్రాసింగ్లు ఉంటాయి. నంబర్ 5లోనే క్రాసింగ్లు ఉన్నాయి కాబట్టి క్రాసింగ్లు కూడా మనకి 11-12,000 పడుతున్నాయి క్రాసింగ్లు. తర్వాత ఈ నంబర్ 5 అయిపోయిన తర్వాత మనకి ఆర్మూర్ చూసుకుంటే 10-10,500 అండి ఆర్మూరు. తర్వాత షార్క్ వన్ సైజులను బట్టి ఆరుదాలను బట్టి 11-12,000, 13,000 షార్క్ వన్ నడుస్తుంది. ఈ సేలు బాగానే ఉంది. ఆర్మూరు, షార్క్ వన్, తేజాలు ఈ 3 సేల్ బాగానే ఉంది. 341లో నంబర్ 5 తక్కువ రావటం కాబట్టి 14-15,000 వరకు ఉన్నాయి. అలాగే ఇంక తర్వాత మనం క్లాసిక్, స్వరాజ్ 19 ఇవన్నీ ఈ 2 క్లాసిక్, స్వరాజ్ 19 ఇట్లాంటివి మాత్రం 8-9, 10,000 వాళ్ళ లోపే పడుతున్నాయి. కాయలను బట్టి, నెమ్ములను బట్టి, తేమను బట్టి, డ్రైని బట్టి, సైజులను బట్టి 9-10,000 వరకు క్లాసిక్ ఒకటి, స్వరాజ్ 19 ఇటువంటివి జరుగుతున్నాయి. ఇక 2043 వచ్చేసరికి ఇది మనకి మార్కెట్లో తక్కువే వచ్చినాయంట. 9-10,000 పెద్ద క్వాలిటీ లేవని చెప్పారు. తర్వాత బంగారం చూసుకుంటే 10-12,500. మినిమం 10-12,500 నడుస్తుంది. తర్వాత 334లు సూపర్ 10లు కలిపి ఈ 2 దాదాపు 2 సమానంగానే పోతుంటాయి కాబట్టి 10-13,000 అంటే నెమ్ములు అవన్నీ తగిలితే 10,000, కొంచెం బెస్ట్లు ఉంటేనేమో 11-11.5, 12,000. ఇక ఈ సూపర్ 10 334లు మంచి క్వాలిటీ అంటే 13,000 వరకు కూడా నడుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మనకి 273 వచ్చేసరికి అది కూడా 9-10,000. 1081 ఇటు కర్నూలులో ఎక్కువ వేస్తుంటారు. ఇది 1081 వచ్చేసరికి 10-11,000 నెమ్ములు, తేమలు ఇవంటే. తర్వాత సైజులు తక్కువ ఉంటాయి. సైజులు మంచిగా ఉండి బాగుంటే 11,500-12,000 మంచిగా డీలక్స్లు ఉంటే అట్లా పడుతుంది అండి. మంచిగా ఉంటే మీకు సూపర్ డీలక్స్ల కన్నా మంచిగా బాగుంటే మాత్రం మీకు అర్థమవుద్దని నేను ఆ మాట వాడుతున్నాను. 11,500-12,000 వరకు ఉంటుంది. ఇక కర్నూలు డీడీలు అయితే మనకి 12,000 వరకు ఉందని చెప్పడం కూడా జరుగుతుందండి. కర్నూలు డీడీలు
ఇక కొంతమంది ఎక్కువగా కుబేర్ వేస్తుంటారు. ఈ కుబేర్ అయితే 10,000-11,000 కూడా కుబేర్ నడుస్తుంది. ఏదైనా మనకు డ్రైని బట్టి, క్వాలిటీని బట్టి ప్రస్తుతం ఇది నడుస్తా ఉందండి. ఇక 5531 సింజంటా 5531 8-9,000 లో క్వాలిటీ కాయలు. అలాగే 10-11,000 కూడా నడుస్తుంది. ఏది 5531. 355 బ్యాడ్‌గా అయితే 9-10,000 నడుస్తుంది. ఇక మనకి తర్వాత ఇక బంగారానికి వచ్చేసరికి మనకి ఇది కూడా 10-12, అలాగే 2043 9-12 చెప్పేశానండి. చాలా వరకు మీకు వచ్చేసినట్టే. 34 అని చెప్పాను, 5531, 355 నంబర్ 5 చెప్పాను. ఇక 273 9-10,000 ఇంకన్నీ మనకి చూసుకుంటే మీకు అన్నీ వచ్చినట్టే అనుకుంటున్నాను. తర్వాత తాలు వచ్చేసరికి ప్రతిదీ 5,000-6,000 7,000 నడుస్తుంది. ఒక 341 తేజాలు మాత్రమే మంచిగా క్వాలిటీగా ఉంటే 6,500-9,000 వరకు తేజాలు మరియు 341 తాలు పడుతున్నాయి. సో ఇవన్నీ మీరు ఈ 20 రకాలు మీకు అన్ని కవర్ అయిపోయినాయి. మీ అన్ని చెప్పానండి. కుబేరు, కర్నూలు డీడీలు 1081, 273 నంబర్ 5 క్రాసింగ్లు 341, 553, 355, 5531 కూడా చెప్పానండి. అది కూడా ఇంకొకటి మిగిలిపోయిందండి. జిని అంటే 26 సెగ్మెంట్ కూడా సేమ్ 26 షార్క్ వన్ 2 11,000-13,000 మధ్యలో నడుస్తుంది కాయ సైజుని బట్టి. సో ఈ విధంగా మీరు తీసుకొని ప్రస్తుతం అయితే మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదండి. అయితే మరి మార్కెట్ పరంగా అయితే ఇంకేమన్నా కొంత ఆశ అయితే రైతులకైతే ఉంది. అలాగే మార్కెట్ పరంగా నేను మనవాడిని అడిగితే పెరగొచ్చన్న అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ 14-15 లోపే నడుస్తుంది. 14 నడుస్తుంది. కొంచెం డల్గా ఉందన్నారు. బట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. సో పెరిగినా పెరగపోయినా స్టడీ అవుద్దన్న ఇట్నే ఉంటుంది. 13, 14 ఒక నెలంత వరం ఈ వారం ఉండొచ్చు. తర్వాత ఏదైనా ఫిబ్రవరి చివరికల్లా తగ్గుతుంది. ఓవరాల్గా అయితే మనకి ఇదంటే సమాచారం. మరి పెరుగుతుందా లేదనేది ఇంకొక వారం 10 రోజుల్లో మనకి ఎస్టిమేషన్ అర్థమైపోద్ది. సో థ్యాంక్ యూ, తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇది లైక్ చేయండి. మీ తోటి రైతులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.